నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఊరికి ఏమన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏమి చేయని బీజేపీకి ఎందుకు వేయాలి? మనకు మంచి అనుభవజ్ఞురాలు, అందరి తలలో నాలుకలాగా ఉండే మా సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు. పిలిస్తే పలుకుతుంది, సౌమ్యంగా అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడేటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. రేపు మీ గల్లీల కౌన్సిలర్ గెలిచినా ఏడికి పోవాలి? ఎమ్మెల్యే దగ్గరికే పోవాలి కదా. మరి బీజేపీ కౌన్సిలర్ గెలిస్తే వస్తాడా స్వతంత్రంగా? ఇప్పుడు ఈ భిక్షపతి గెలిచింది అనుకో, అక్క అంటాడు, పోతాడు, దండం పెడతాడు, నా గల్లీలో బోర్ అయిపోయమని అడుగుతాడు. ఈ బాలరెడ్డి ఉన్నాడు అనుకో, అక్క నా గల్లీలో 2 పోళ్ళకు బుగ్గలు కావాలంటాడు, బాలరెడ్డి పోతాడు, కూర్చుంటాడు, అక్క దగ్గర పని చేసుకుంటాడు. అశోక్ గౌడ్ ఉన్నాడు అనుకో, అక్క మా గల్లీలో మా ముదిరాజులకు ఫంక్షన్ హాల్ కావాలని అడుగుతాడు. లేకపోతే మా నయీం భాయ్ ఉన్నాడు అనుకో, हमारे दरगाह में कुछ काम है, हमारे मस्जिद में कुछ काम है, हमारा शादी खाना में कुछ काम है, कराओ बोल के अक्का का हाथ पकड़ के आपका काम करा सकते नईम भाई। ये बीजेपी वाले कर सकते? ये कांग्रेस वाले से कुछ काम होता क्या? एमएलए बीआरएस का है, कल आने का हुकूमत भी बीआरएस है। आप लोगों को मालूम हो गया, एमएलए इलेक्शन कभी भी आने दो, बीआरएस जीत जाता, केसीआर साहब सीएम बनता, तब कहां से काम होता? अब ये लोग जीते तो 5 साल रहते, 2 साल के बाद तो केसीआर का हुकूमत ही आता ना। जब कौन काम रुक सकता अपने का? जब यही सुनीता साहिबा रहेंगे, आपके काउंसलर रहेंगे, मैं ही रहूंगा, आपका जो भी काम है नरसापुर में मैं करके देता हूं। आ रोजु నర్సాపూర్ డిపో కావాలంటే నేను కదా కేసీఆర్ సార్ నొప్పించి తెచ్చిపెట్టింది. ఇదే నర్సాపూర్లో నేను మాట ఇచ్చిన ఒకసారి, मैं डिपो लाता हूं बोल के गया, केसीआर साहब को बोल के शाम तक नरसापुर को डिपो सैंक्शन कराए. డిపో తెచ్చియలేదా నర్సాపూర్కు? ఏది కావాలన్నా చేసినాం. రేపు సునీతమ్మ గారు, నేను మీ నర్సాపూర్ అభివృద్ధిలో మీకు భాగస్వామ్యంగా ఉంటాం. వీళ్ళొచ్చి ఒకడు సీరలు వంచుతాడు, ఒకడు కాలు మొక్తాడు, ఒకడు పైసలు వంచుతాడు, ఒకడు సారే పెడతాడు. అవి మనకు పనికిరావు, తీసుకోండి, వద్దంటలేను. బట్ నియత్తోని మన నర్సాపూర్ అభివృద్ధి చేసింది ఎవరు? మనకు మాట ఇచ్చి నిలబడ్డది ఎవరు? మనకు అన్నం పెట్టింది ఎవరు? మనకు సాయం చేసింది ఎవరు? తొండి మాటలు మాట్లాడేటోడు ఎవడో గమనించండి. రేవంత్ రెడ్డి తొండి మాటలు తప్ప ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? ఎప్పుడే టీవీ పెడితే వినబుద్ధి అవుతుందా? మొన్నటిదాకా 15 రోజులు లొల్లి లేకుండే. ఈ తెలంగాణలో శబ్ద కాలుష్యం తగ్గిపోయిండే కొద్దిగా. 14 రోజులు ఈయన అమెరికా పోయిండు, టీవీలన్నీ ప్రశాంతంగా ఉండే. తెలంగాణలో శబ్ద కాలుష్యం లేదు, మళ్ళీ మోపైంది నిర్ణయాల. వచ్చింది మళ్ళంతా తొండి మాటలు, ఒర్రుడు, ఆగమాగం. ఒక్కటన్నా చక్కటి మాట ఉన్నదా? మీరు దయచేసి, అందుకే నేను కోరేది, మంచి కౌన్సిలర్లు ఉన్నారు. ఇగో మా మొదటి వార్డు కౌన్సిలర్ అమ్మాయి ఎవరు? మొదటి వార్డు కౌన్సిలర్ ఆరట్ల సంగీత మహేష్, రామ్మ సంగీత మల్లేష్, సంగీత మల్లేష్ ఇద్దరు వచ్చి, ఆరిట్ల సంగీత మల్లేష్, ఈ అమ్మను మొదటి వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నా. రెండవ వార్డు मोहम्मद अमीद भाई, सलाम करो सबको. बीआरएस पार्टी वाइस चेयरमैन भी दिया ना माइनॉरिटीज को, इज्जत दिया बीआरएस पार्टी ने, कोई पार्टी नहीं दिया. कल भी देंगे, कल भी अल्लाह चाहे और अच्छा भी देंगे. पिट्ला कल्याणी 3వ వార్డ్ దామ్మ అర్జునమ్మ, కళ్యాణి ఆనంద్ గారు, దయచేసి కళ్యాణి ఆనందును మీరందరూ కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతా ఉన్నా. 4వ వార్డు శ్రావ్య, దుర్గప్ప గారి శ్రావ్య తమ్ముడు స్వామి మహేందర్. ఇక ఆ మురళీ యాదవ్ మీద నిలబడ్డారు. మురళీ యాదవ్ ఇదివరకు కౌన్సిలర్ చేసిన కాడ ఏం పని చేసిండో ఇప్పుడు మంచిగా చెప్పిండు మహేందర్. మహేందర్ యువకుడు, మంచి తమ్ముడు. ఇట్లా